హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాశారో మీరు ఒకసారి చూసుకోండి. మరి కట్ ఆఫ్ మార్క్ అయితే మాత్రం తక్కువైతే ఏం లేదు, దాదాపుగా 70 పైన ఓసీ నిలబడింది. సో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతా ఉందంటే బయట చదివే వాళ్ళు చాలా బాగున్నారు. సో కట్ ఆఫ్ మార్క్ పైనే పోయింది. మరి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ ఒకసారి చెక్ చేసుకోండి. మరి సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ డేట్ కూడా రావడం జరిగింది కాబట్టి చూసుకోవచ్చు. మరి మొత్తం మనం రాసిన ఎగ్జామినేషన్ 100 మార్కులకు కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ కానీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈఎస్ఎం వీళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడే రావడం జరిగింది. 19/9/2025 నాడు స్టేజ్ 2కు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామినేషన్ డేట్ అనేది రావడం జరిగింది. మరి ఎగ్జామినేషన్ డేట్ కూడా మనకు చాలా తక్కువ టైం ఇవ్వడం జరిగింది. సో 13th అక్టోబర్ 2025 నాడు మనకు స్టేజ్ 2 ఎగ్జామ్ జరగబోతూ ఉంది. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఒకే రోజు ఎగ్జామ్ పెట్టబోతున్నారు. గతంలో లాగా వేరు లేదు. ఓకే, ఒకే రోజు 13th అక్టోబర్ 2025 నాడు ఎగ్జామ్ పెట్టబోతున్నారు. అంటే మనకు ఎక్కువ టైం కూడా మనకు లేదు. హార్డ్లీ చెప్పాలంటే అది ఒక 13 రోజులు, ఇది ఒక 10 రోజులు, అంటే 25 రోజులు మాత్రమే, 25 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి మరి అందరికీ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో అందరూ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మరి క్వాలిఫై కాలేని వాళ్ళు ఫర్దర్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయండి. సో మనం కూడా సాధిస్తాం నెక్స్ట్ ఇయర్. సో నోటిఫికేషన్ నెంబర్ 5/2024 సంబంధించినటువంటిది. మరి ఎగ్జామ్ డేట్ అంటే మీకు సెంటర్ అంటే డేట్ తెలిసిపోయింది, ఇంకా అది ఫిక్స్. మీకు సిటీ అనేది ఎప్పుడు వస్తుందంటే 13th కన్నా ఒక 10 డేస్ ముందు, అంటే 3 అక్టోబర్. సో October 3rd నాడు మనకి సిటీ ఇంటిమేషన్ డేట్ టైం అనేది మనకు వస్తుందన్నమాట. సో కాబట్టి ఇది మనకు ఉన్నటువంటిది. మరి చెన్నై నుంచి 6,546 మంది క్వాలిఫై కావడం జరిగింది స్టేజ్ 2కి. బెంగళూరు నుంచి 7,442 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అయితే సికింద్రాబాద్ జోన్ ఇంకా రిజల్ట్ ఇంకా రాలేదు. వెబ్సైట్లో చూశాను, ఇప్పుడు కూడా ఇంకా రాలేదు. బట్ త్వరలోనే మేబీ వితిన్ 1 or 2 అవర్స్లో ఈ యొక్క రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా అన్ని రకాల జోన్స్ నుంచి మనకు ఒక్కొక్క జోన్ రిజల్ట్ అయితే పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనకి చెన్నై, బెంగళూరు, కోల్కతా, బీహారు, మహారాష్ట్ర ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. సికింద్రాబాద్ మాత్రం పెండింగ్ ఉంది, మేబీ ఇది కూడా వస్తుంది. మరి స్టేజ్ 2 మనకి ఏముంది ఒకసారి చూసినట్లయితే మనకు స్టేజ్ 2లో మెయిన్ మీరు ఫోకస్ చేయాల్సింది జనరల్ అవేర్నెస్. 50 క్వశ్చన్స్ అన్న మిత్రమా. సో 50 క్వశ్చన్స్ మనకు జనరల్ అవేర్నెస్ ఉంది. మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ ఉండబోతున్నాయి. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు ఉండే క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్. ఇచ్చే టైం 90 మినిట్స్ మాత్రమే. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ టైం ఇచ్చారు. ఈవెన్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా అదే టైమే, కాకపోతే క్వశ్చన్స్ పెరుగుతూ ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే స్పీడ్ పెంచాలి, అక్యురసీ పెంచాలి. మరి ఇంతవరకు వచ్చాం కాబట్టి క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.